అదే ఒక బ్రాహ్మణుడు తన పుట్టిన దగ్గర నుంచి కూడా మనం ఎలా భగవంతుడికి దగ్గరగా చేరాలి, ఆయన్ని ఎలా పూజించాలి, మనసుని ఎటూ చలించకుండా గొప్పగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఎంతో ప్రయత్నిస్తూ ఆ ఉపనయన సంస్కారం జరిగినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇంద్రియ నిగ్రహం మీద ఒక పట్టు సాధించి ఎంతో గొప్పగా వాళ్ళు జీవితాన్ని అలా ముందుకు సాగిస్తూ ఉంటారండి. అలాంటి బ్రాహ్మణులన మనం దూషించేది ఒక్కసారి ఆలోచించాలండి. వాళ్ళు ఏదో ఉన్నదానితో తృప్తిపడి ఉన్నదే చాలు భగవంతుడిచ్చింది అనుకొని వాళ్ళు బ్రతుకుతారు. మనం అలా బ్రతకగలమా? ఇక్కడ ఒకటి ఉంటే లేదు ఇంకా ఏదో కావాలి అని మనము వెంపర్లాడతాం. కానీ వాళ్ళు అలా ఉండరే. వాళ్ళు భగవంతుడు ఇచ్చిన దానికి తృప్తి చెందుతూ భగవంతుడితోనే మమేకంతో బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టుకొని మనము ఎంత దూషణ చేయడం అనేది దైవ దూషణ చేసినతో సమానమేనండి. బ్రాహ్మణ దూషణ అనేది భగవంతుడిని సాక్షాత్ భగవంతుడిని దూషణ చేసినట్లే.